సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సామూరిపేట కేంద్రంలోని బస్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో 46,000 చెరువులు సస్యశ్యామలంగా ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్, సాగునీరు లేక ప్రజలు, రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగం పరిశాన్ అయిపోయారు. కాంగ్రెస్ వచ్చింది, పరిశాన్ అయిపోయారు. రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు, వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు. కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఏది ఏమైనా ఇప్పుడు సన్నోట్లు 500 ఇస్తామన్నారు. మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ల 6 గ్యారంటీలు, 13 గ్యారంటీలు, 420 గ్యారంటీలు ఏం చెప్పినో అవే మేము ఇంప్లిమెంట్ చేయము. రైతులకు పంట వచ్చింది, కొనే టైం వచ్చింది, వాళ్ళు పంట కొంటలేదు. ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు. రైతులంతా కూడా రోడ్ల మీదనే ఒడ్లుంటున్నాయి, ఒడ్లు కొంటలేరు. అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరూ కానీ పర్ఫెక్ట్గా రైతులకు సకాలంలో రైతు బంద్ చేసి, సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి, సకాలంలో కరెంట్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి కొనంగానే 2 రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసిన ఘనత మా కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు, రైతులను పట్టించుకునే నాదురే లేరు. 6 గ్యారంటీలు అన్నారు, రైతులకు అన్ని అన్నారు. 15,000 రైతు బీమా, రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ రైతు భరోసా లేదు, ఫెర్టిలైజర్స్ లేవు, సాగు నీరు లేదు, కరెంటు సరిగా లేదు. పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము మొదలు ఒక మాట చెప్పినాం, మేము పండంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము. ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము, మేము దొడ్డు బియ్యానికి. ఇవన్నీ మాయ మాటలు ఎందుకు, మోసపూరిత మాటలు ఎందుకు? ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం నడువుండ్రి. రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే. కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 13 నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని 750 మందిని వాళ్ళు చంపేది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి